Good morning, students. Today we will be discuss about chapter 9, tangent and secant to a circle. So tangent to definition: a simple closed curve consisting of all points in a plane which are equidistant from a fixed point is called a circle. The fixed point is the center and fixed distance it's a radius. మనకు ఈ యొక్క ఇక్కడ సర్కిల్ అనేది ఉంది. ఇక్కడ ఈ సర్కిల్కి వచ్చేసి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనే ఉంటాయన్నమాట. అంటే ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఏ ప్లేన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ద సెంటర్ అండ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇట్ ఈజ్ ఏ రేడియస్. అంటే ఇక్కడ మనకు ఈ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అనేది ఆల్ పాయింట్స్ ద్వారా ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్, అంటే దీనికి ఈ యొక్క డిస్టెన్స్కు ఈక్వల్గా ఉండే. సో ఈ సర్కిల్ అనేది మనకు ఫిక్స్డ్ పాయింట్కు ఈక్వి డిస్టెన్స్ నుంచి ఉంటాయి. ఈ ఇన్ఫినైట్ అనే ఈ పాయింట్స్ ద్వారా ఒక సర్కిల్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మిడిల్లో ఉండేదాన్ని సెంటర్ అని పిలుస్తాం. ఈజ్ కాల్డ్ ఏ సెంటర్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇట్ ఈజ్ ఏ రేడియస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడకు రేడియస్ ఎన్ని నెంబర్ ఇన్ఫినైట్ రేడియస్ అనేటివి ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి. నెక్స్ట్ వన్, ఏ లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ అనే సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ కార్డ్. అంటే లైన్ సిగ్మెంట్లో ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ అనే సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ chord. The longest of all chords of a circle passes through the center and is called a diameter. For AB is the chord, PQ is the diameter. అంటే ఇక్కడ సర్కిల్ అనేది ఉంది. ఈ యొక్క సర్కిల్లో జనరల్ ఇక్కడ మనకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసినాం అనుకోండి, సెంటర్ అనే పాయింట్స్ ఉంటాయి. ఏవైనా 2 పాయింట్స్ ఇక్కడ ఏబి అనే పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ అనే లైన్ సిగ్మెంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనకు ఏమవుతున్నాయంటే కార్డే అవుతాయి. కానీ లాంగెస్ట్ అంటే డయామీటర్ గుండా వెళ్ళే దాన్ని ఏమంటారంటే లాంగెస్ట్ ఆఫ్ ద కార్డ్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ డయామీటర్. సో హియర్ పీక్యూ ఈజ్ ఏ ద డయామీటర్, ఏబి ఈజ్ ద కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ ఈజ్ ద రేడియస్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రేడియస్ వచ్చేస్తాం మనకు. ఓ అనేది సెంటర్ పాయింట్, ఇక్కడ ఓఏ ఈజ్ ద రేడియస్ అండ్ ఓపీ ఈజ్ ద రేడియస్, ఇన్ఫైనైట్ రేడియస్ వచ్చేస్తాయి. అలానే ఇక్కడ మనకు వచ్చేసి ఒక సర్కిల్లో ఈ సెంటర్ పాయింట్లో ఇక్కడ సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంది. ఇక్కడ డయామీటర్ కాకోకుండా ఏవైనా 2 పాయింట్స్ మనకు లైన్ సిగ్మెంట్స్ వచ్చేసినాయి అనుకోండి, దీన్నే కార్డ్ అని పిలుస్తాం. ఏదైనా డయామీటర్ గుండా వెళ్తేనే ద లాంగెస్ట్ ఆఫ్ ద కార్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద డయామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ డయామీటర్కు మనకు డయామీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్. సో డి ఈక్వల్ టు 2r, రేడియస్కి ఇక్కడ r అనే సింబల్, హియర్ r ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ d/2. రేడియస్కి వచ్చేసి డయామీటర్లో హాఫ్ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ వన్, దే ఆర్ 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఫర్ ఏ there are 3 different possibilities for given line of a circle. ఇక్కడ 3 ఫస్ట్ ఫిగర్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సర్కిల్కు ఈ యొక్క లైన్ అనేది టచ్ కాలేదు. ఇక్కడ సెకండ్ ఫిగర్లో సర్కిల్లో ఈ యొక్క లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. ఈ యొక్క థర్డ్ ఫిగర్లో ఒక సర్కిల్కు ఎండ్ ఆఫ్ దగ్గర మనకు ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది అన్నమాట. సో ఫిగర్ 1లో ఇక మనకు ఈ ఫిగర్ 1లో ద లైన్ పీక్యూ అండ్ ద సర్కిల్ హ్యావ్ నో కామన్ పాయింట్. అంటే ఇక్కడ మన కామన్ పాయింట్ అనేది సర్కిల్కు లైన్ అనేది ఎక్కడ కూడా టచ్ కాలేదు. సో ఇన్ దిస్ కేస్ పీక్యూ ఈజ్ ఏ నాన్ ఇంటర్సెప్టింగ్ ఆఫ్ లైన్ సిగ్మెంట్ విత్ ఆఫ్ ద
రెస్పెక్ట్ టు ద సర్కిల్. అండ్ సెకండ్ వన్ అంటే ఇక్కడ ఈ సర్కిల్కు లైన్ అనేది టచ్ కాలేదు కాబట్టి ఇన్ దిస్ కేస్ పీక్యూ ఈజ్ నాన్ ఇంటర్సెప్టింగ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సెకండ్ వన్, ఈ యొక్క సర్కిల్లో ద లైన్ పీక్యూ ఇంటర్సెప్ట్ ద సర్కిల్ అట్ 2 పాయింట్స్, ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర ఇక్కడ 2 పాయింట్స్ ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇట్ ఫార్మ్స్ ద chord on the circle AB with 2 common points. So in this case the line PQ is ఈ PQ యొక్క లైన్ని secant అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ secant. నెక్స్ట్ థర్డ్ వన్, the third figure, there is only one point A అంటే ఓన్లీ 1 పాయింట్ ఏ కామన్ టు ద లైన్ పీక్యూ ఆఫ్ ద సర్కిల్. ద లైన్ ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్. ఇక్కడ సర్కిల్లో ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది ఇలా పీక్యూ అనే లైను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్. మనకు టాంజెంట్కు సీకెంట్కు ఇక్కడ ఐడియా ఏముందంటే ఒక సర్కిల్లో ఎండ్ ఆఫ్ ద పాయింట్ దగ్గర అంటే ఈ యొక్క సర్కిల్లో ఎక్కడైనా కానీ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అయితే అది టాంజెంట్ అవుతుంది. 2 పాయింట్స్ దగ్గర ఇలా టచ్ అవుతే అది ఏమవుతుందంటే సీకెంట్ అవుతుంది అనమాట. ఏ టాంజెంట్ టచ్ ద సర్కిల్ అట్ ఓన్లీ 1 పాయింట్. టాంజెంట్ అనేది సర్కిల్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది. ఏ సీకెంట్ ఈజ్ ఏ లైన్ ఇంటర్సెప్టింగ్ ద సర్కిల్ అట్ 2 పాయింట్. సీకెంట్ అనేది మనకు లైన్లో అంటే ఇక సర్కిల్లో 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది. ఏ chord ఈజ్ ఏ లైన్ సిగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఇక్కడ మనకు సర్కిల్లో ఏమైనా 2 పాయింట్ అంటే ఇక్కడ లైన్ సిగ్మెంట్ అవుతుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే టచ్ అవుతే ఇది ఏమవుతుందంటే లైన్ సిగ్మెంట్ అయితే ఇది కార్డ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ ఇక్కడ సర్కిల్ అనేది ఉంది, సెంటర్ పాయింట్ ఓ, ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇలా టచ్ అవుతే ఇదేమవుతుందంటే టాంజెంట్. ఒక సర్కిల్లో సెంటర్ పాయింట్ ఓ ఎక్కడైనా కానీ మనకు 2 పాయింట్స్ దగ్గర ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే పాయింట్ ఇలా లైన్ పీక్యూ అనే ఒక లైన్ ఉంటే అంటే 2 పాయింట్స్ దగ్గర మాత్రమే ఇలా లైన్ వెళ్తే దీన్ని ఏమంటామంటే సీకెంట్. సీకెంట్కి వచ్చేసి ఒక సర్కిల్లో ఒక లైన్ ఎలా వెళ్తుంది ఆ లైన్ ఏ విధంగా అంటే 2 పాయింట్స్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది సీకెంట్ అవుతుంది. ఓన్లీ 1 పాయింట్ దగ్గర టచ్ అవుతే టాంజెంట్ అవుతుంది. ఇక్కడ లైన్ సిగ్మెంట్ ఉంటుంది. లైన్కు లైన్ సిగ్మెంట్కి డిఫరెంట్ ఏమంటే ఇక్కడ నో ఎండ్ ఆఫ్ ద ఇక్కడ ఏమి ఎండ్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటాయి మనకు లైన్ సిగ్మెంట్లో, కానీ లైన్లో స్టార్టింగ్ పాయింట్ ఉండదు ఎండింగ్ పాయింట్ ఉండదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ లైన్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ లైన్ సిగ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్, యూ డూ దిస్ ప్రాబ్లమ్, డ్రా ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్, డ్రా 4 టాంజెంట్ at a different points. How many tangents can you draw to the circle? సో సర్కిల్లో ఇక్కడ ఒక రేడియస్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఈ ఓఏ అనే రేడియస్ మనకు టాంజెంట్ అంటే ఏమి ఎక్కడైనా ఎండ్ ఆఫ్ ద పాయింట్ దగ్గర ఉంటే అది ఏమవుతుందంటే టాంజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనుకున్నాం అనుకో. సో దిస్ ఈజ్ ద ఫర్ లైన్ ఏదో ఒక లైన్ ఎల్ఎం ఫర్ ఎగ్జాంపుల్. సో టాంజెంట్ ఆఫ్ ద లైన్ ఎల్ఎం లైన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద పాయింట్ సర్కిల్ ఎక్కడైనా కానీ. సో ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ పి అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఎండ్ ఆఫ్ ద పాయింట్ సో ఎంఎన్ ఇక్కడ అంటే మనకు ఒక సర్కిల్లో ఇన్ఫైనైట్ ఆఫ్ ద టాంజెంట్ అనేటి వస్తాయి. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ద సర్కిల్? సో ఇన్ఫైనైట్లీ మెనీ టాంజెంట్స్ కెన్ డ్రా టు ఏ సర్కిల్ హియర్. అంటే మనం ఒక ఓన్గా ఒక ఫిగర్ డ్రా చేసేసుకొని ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, డ్రా ఏ సర్కిల్ విత్ ఇన్ ఎనీ రేడియస్, ఏమైనా ఒక రేడియస్ తీసేసుకోండి ఇక్కడ హియర్, అండ్ డ్రా ఏ 4 టాంజెంట్స్.
ఇక్కడ ఎండ్ ఆఫ్ ద పాయింట్స్ దగ్గర 4 టాంజెంట్స్ తీసుకుంటే హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ద సర్కిల్? సో ఎన్ని టాంజెంట్స్ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ టాంజెంట్స్ కెన్ డ్రాన్ ఆఫ్ ద సర్కిల్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది ఓన్గా మీరే చేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్, అంటే అవుటర్ సైడ్ మనకు ఎక్స్టీరియర్ దగ్గర ఎన్ని టాంజెంట్స్ అనేవి వస్తున్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్టీరియర్గా ఒకటి అవే ఫ్రమ్ ద సర్కిల్, ఇక్కడ సెంటర్ ఓ అనే సెంటర్ పాయింట్, ఇదో ఏ అనే ఏపీ అండ్ ఓపీ. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఓ సెంటర్ పాయింట్, హియర్ ఎక్స్టీరియర్గా అవుటర్ సైడ్ ఎన్ని వస్తున్నాయంటే మనకు ఇక్కడ బి అంటే ఓ ఏపీ బీపీ 2 టాంజెంట్స్ మాత్రమే ఇన్ దిస్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్ టు ద సర్కిల్? సో మనకు ఇక్కడ ఫిగర్ ఇచ్చినాడు. ఈ యొక్క సర్కిల్లో ఇక్కడ పి అనేది ఎక్స్టీరియర్స్, అంటే ఇక్కడ మనకు ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ ఉంది, పి అనేది టాంజెంట్ అవుతుంది. ఇక్కడ ఎం అనేది కూడా లైన్ ఇలా వెళ్తుంది. సో పి అండ్ ఎం ఓన్లీ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ క్యూ అనేది 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఏ టాంజెంట్, దిస్ ఈజ్ ఏ సీకెంట్. హియర్ ఎల్ అనేది కూడా 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఎల్ ఈజ్ నాట్ టాంజెంట్ అండ్ క్యూ ఈజ్ నాట్ టాంజెంట్. ఓన్లీ పి అండ్ ఎం ఆర్ ఓన్లీ tangent of the circle. Next one, so exercise 9.1, fill in the blanks. A tangent to a circle intercept it in a dash point, అంటే టాంజెంట్ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుందంటే మనకు టాంజెంట్ అనేది తీసుకుంటే సెంటర్ పాయింట్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మనకు ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం ఆన్సర్, ఇక్కడ దీనికి ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే. సో దిస్ ఈజ్ ద 1 పాయింట్. సెకండ్ వన్, ఏ లైన్ ఇంటర్సెప్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్, అంటే ఒక సర్కిల్లో ఏ లైన్ ఇంటర్సెప్టింగ్ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్, ఒక సర్కిల్లో 2 పాయింట్స్ దగ్గర లైన్ ఎలా వెళ్తుంటే దీన్ని ఏమంటున్నామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏ సీకెంట్. నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ద number of tangents drawn at the end points of the diameter is called. సో diameter is called, ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్, డయామీటర్ అంటే మనకు ఒక సర్కిల్లో సెంటర్ పాయింట్ ఓ అనే పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ డయామీటర్, ఇక్కడ ఇటు చార్డ్ అంటే లాంగెస్ట్ చార్డ్ ఈజ్ కాల్డ్ ద డయామీటర్. సో నెంబర్ ఆఫ్ ఏ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్, అంటే ఇక్కడ లాంగెస్ట్ చార్డ్ అయితే ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ కూడా దీన్ని ఏమంటామంటే డయామీటర్. సో దీనికి ఆన్సర్ మనకు ఏమవుతుందంటే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్స్ డయామీటర్. ఎన్ని పాయింట్స్ ఉండాలంటే ఇక్కడ మనకు 2 పాయింట్స్ వస్తే డయామీటర్. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. ఇక్కడ మనకు టాంజెంట్ అనేది ఉంది, ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఫోర్త్ వన్, ద కామన్ పాయింట్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్, అంటే ఇక్కడ మనకు ఎక్కడైతే పాయింట్ గుండా వెళుతుందో ఏదైనా పాయింట్ దాన్నే మనం ఏమంటున్నామంటే పాయింట్ ఆఫ్ ఏ కాంటాక్ట్. అంటే టాంజెంట్ అనేది ఎక్కడ ఎండ్ ఆఫ్ ద పాయింట్, జస్ట్ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మనకు ఇక్కడ టాంజెంట్స్ అనేవి ఇన్ఫైనైట్ టాంజెంట్ వస్తాయి సర్కిల్లో. ఇక్కడైతే ఈ సర్కిల్ పైన టచ్ అవుతుందో దాన్ని మనకు పాయింట్ ఆఫ్ ఏ కాంటాక్ట్ అంటాం. ఇక్కడ వచ్చేసి ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, who can draw tangent to given simple, who can draw dash tangents to give a circle. మనకు ఒక సర్కిల్లో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేస్తామంటే ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేస్తాం. సో సెకండ్ క్వశ్చన్, ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius
5 centimeters meets a line to the center O at a point Q, so that OQ 13 centimeter. Find the length of a PQ. ఇక్కడ tangent అనేది PQ at point of a circle, radius వచ్చేసి 5 centimeters. నెక్స్ట్ OQ వాల్యూ 13 centimeters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద PQ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ. సో దిస్ ఈస్ ద సర్కిల్. O ఈజ్ ఏ సెంటర్ పాయింట్. OP radius. Here radius 5 centimeters. O is the center and radius 5 centimeter. Next OQ value. Here OQ value 13 centimeter. Find the length of a PQ. అంటే ఇక్కడ టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, లెంత్ ఆఫ్ ఏ PQ. సో వి నో దట్ మనకు ఒక ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ కనిపిస్తుంది అంటే హియర్ OPQ is a right angle triangle. Here we know that triangle OPQ is a right angle triangle. Right angle at angle P equal to 90 degree. సో మనకి ఇది OPQ అనేది ఒక ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. P దగ్గర 90 degrees అవుతుంది. We have using the Pythagoras formula. By using a Pythagoras ఫార్మ్ థీరం. సో OP మనకేమవుతుంది, హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్ స్క్వేర్. హైపోటీనియస్ OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. హియర్ OQ స్క్వేర్ 13 centimeter and OP radius 5 centimeter, 5 square plus PQ square. Here 13 square means 13 into 13, 169 equal to 5 square, 5 5s are 25, PQ square. So 169 25 transforming in the LHS, minus 25 equal to PQ square. So subtracting 144 equal to PQ. So square transforming in the LHS, square root 144 equal to PQ. So 144 కు మనకు స్క్వేర్ రూట్ ఏమొస్తుందంటే 12. 12 12s are 144. So root of 144 equal to 12. So the length of a PQ. Find the length of a PQ equal to is equal 12 centimeters. ఈ విధంగా మనకు సెకండ్ వన్ ఈ విధంగా చేసుకోవాలి. ఏ టాంజెంట్ PQ at a point, టాంజెంట్ PQ at a పాయింట్ P నుంచి ఒక టాంజెంట్ సర్కిల్లో నుంచి ఫ్రమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద 5 centimeters, లైన్ దో ద సెంటర్ ఆఫ్ O, పాయింట్ Q, OQ ఈక్వల్ టు ఇక్కడ జాయిన్ చేస్తే OQ వాల్యూ 13 centimeter. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద PQ. సో PQ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, డ్రా ఏ సర్కిల్ అండ్ టూ లైన్స్ parallel to a given line such that one is a tangent and other is the secant of the circle. మనమే ఫిగర్ డ్రా చేసి ఒక లైన్ దగ్గర టాంజెంట్, అదర్ లైన్ దగ్గర సీకెంట్ వచ్చేటి ఒక ఫిగర్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ మీరే ట్రై చేయండి. ఓకే, ఆన్సర్స్ మన క్లాస్ విన్న తర్వాత ఈ విన్న దాన్ని నోట్స్ రాసి మనకు వాట్సాప్లో పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ.